హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రోజా గారిని అండ్ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారిని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడానికి సిఐడి వాళ్ళు రంగంలోకి దిగారు. తొందరలో అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి ఏ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు, ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు సార్? నిన్న సిఐడి ఏడీజీ అంటే అడిషనల్ జనరల్ ఏడీజీ ఆయన ఎన్టీఆర్ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసినట్టుగా చెబుతున్నారు. అదేంటంటే రోజాను తర్వాత మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇద్దరిని అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్తున్నారు. రోజా ఇటలీలో ఉందని మనం ఈ మధ్యనే ఒక వీడియో కూడా చెప్పుకున్నాం. ఆమె ఇటు నుంచి రాగానే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉంది, వీలైతే ఎయిర్పోర్ట్లోనే తీసుకునే అవకాశాలు కూడా ఉందని చెప్తున్నారు. సో ఈ కేసు ఏంటంటే ఇది ఆల్రెడీ అందరికి తెలిసిన కేసే. ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాము చేశారు. అదేంటంటే రూరల్ క్రీడాకారుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆడుదాం అన్న ప్రోగ్రాం చేశారు. దానికి దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఆట్యా పాట్యా అనే ఒక సంస్థ ఉంది, దానికి సంబంధించిన ఆ సంస్థ అధ్యక్షుడు ప్రసాద్, ఆయన గతంలో కబడ్డీ ప్లేయర్ కూడా. సో ఆయన కంప్లైంట్ ఇచ్చాడని చెప్తున్నారు. ఆ కంప్లైంట్ని ఈ ఏడీజీ ఎన్టీఆర్ జిల్లా సిపికి ఫార్వర్డ్ చేసి దీని మీద చర్య తీసుకోండి, దీన్ని అరెస్టులు చేయండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మామూలుగా ఇలాంటి కుంభకోణాలు అనేవి ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తూనే ఉంటుంది. కాకపోతే దీంట్లో అరెస్ట్ చేస్తారా నిజంగానే, లేకపోతే వాళ్ళు ముందస్తు బెయిల్కి ట్రై చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే 1 by 1 ఈ నేను ముందు నుంచి చెప్తున్నా, ఇది రివెంజ్ ప్రభుత్వం, చంద్రబాబుది రివెంజ్ ప్రభుత్వం. క్లియర్గా డే 1 అంటే ఇప్పుడు రిజల్ట్ జూన్ 4 రిజల్ట్ వచ్చిన రోజు నుంచే రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి ఇంటి మీద దాడులు చేయడం, అతని మీద కేసు పెట్టడం, తర్వాత గనుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆయన వెంకటరెడ్డి ఆయన మీద చేయడం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఐపీఎస్ 16 మందికి ఇది దేశవ్యాప్తంగా చర్చకి దారితీస్తుంది. యాక్చువల్గా 16 మందికి మెమో నిన్న ఇష్యూ చేశారు. అదేంటంటే వాళ్ళకి ఏ రకమైన బాధ్యతలు అప్పగించకుండా రోజు వచ్చి ఒక వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి, వెయిట్ చేసి సాయంత్రం వరకు ఉండి వెళ్ళాలి. ఇక్కడ కూడా ప్రవీణ్ కుమార్ గతంలో ఎస్పీగా పనిచేసిన ఆయన కూడా దీని మీద నిన్న మాట్లాడాడు. ఇదేమన్నా గ్యాస్ ఛాంబరా, వాళ్ళు 16 మంది అక్కడ రోజంతా ఏం చేయాలి, వాళ్ళు ఏమన్నా భజన చేయాలా, లేకపోతే ఒకరినొకరు పట్టుకొని ఆడవాలా, ఇదంతా ప్రజల డబ్బులే కదా, వాళ్ళకి శాలరీలు అయితే ఇస్తారు కదా, మరి ఖాళీగా ఉంచి వాళ్ళకి శాలరీలు ఇవ్వడం అంటే ప్రజాధనాన్ని వృధా చేయడం కాదా, అట్లాగే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కాదా అని అంటున్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు చేయడం వల్ల ఖచ్చితంగా నెగిటివిటీ వస్తుంది. గతంలో జగన్ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని ఇలాగే చేశాడు. మరి వాళ్ళకి జగన్కి వీళ్ళకి ఏమీ తేడా ఉంది? జగన్ అప్పుడు అందరూ విమర్శించారు. సో అంతకంటే ఎక్కువ మేము చేస్తామని అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. రెవెన్యూ కావచ్చు, పోలీసులు కావచ్చు, చాలామందికి 100 మందికి పోస్టులు ఇవ్వకపోవడం, ఇచ్చిన అప్రధానమైన పోస్టులు ఇవ్వడం, ఒక హరాస్మెంట్ అనేది, రెడ్ బుక్ హరాస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు వైసీపీని కూడా టార్గెట్ చేస్తుంది. వైసీపీని టార్గెట్ చేసినా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్గా ఒక పొలిటికల్ పార్టీ ఇంకొక పొలిటికల్ పార్టీని టార్గెట్ చేయడం అనేది కామనే. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలను చేస్తారు. గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం వాళ్ళు చేశారు, మళ్ళీ రివర్స్లో వైసీపీ వాళ్ళు చేశారు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నారు, మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ చేస్తాడు. ఇది ఒక విసియస్ సర్కిల్ లాగా అది జరుగుతుంది. కానీ ఇటువంటి సంఘటన అంటే 16 మంది ఐపీఎస్ ఆఫీసర్ని ఒక రూమ్లో బంధించి వాళ్ళు అక్కడే ఉండాలా? అదే ఈయన అన్నాడు ప్రవీణ్ కుమార్, ఇదేమన్నా గ్యాస్ ఛాంబరా, వాళ్ళని అలాగా ఉక్కిరి బిక్కిరి ఆడకుండా ఏమన్నా చంపేస్తారా మీరు అనేది కూడా అంటున్నాడు. ఇది దేశవ్యాప్తంగా మెల్లమెల్లగా చర్చకి దారితీసే అవకాశం ఉంది. కోర్టు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ రోజుకి 10 నీతులు చెప్తుంటాడు. ఇలాంటి విషయాల మీద అతను నాకు కనబడొస్తారు అన్నట్టుగా సైలెంట్గా ఉంటున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు రోజా మీద చాలా సివియర్ కోపం ఉంటుంది వీళ్ళందరికీ. ఆ విషయంలో పవన్ కళ్యాణ్కి కూడా రోజా మీద కోపం ఉంటుంది. కాబట్టి రోజాని ఏ కేసుల్లో మనం ఇరికించాలనేది వీళ్ళు ప్లాన్ చేస్తుంటారు. ఆమె క్రీడా శాఖ మంత్రి ప్లస్ పర్యాటక శాఖ మంత్రి కాబట్టి ఆ శాఖల్లో ఏమేమి జరిగాయి అనేది ఆరా తీసి
ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్లో అవినీతికి పాల్పడిన వాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. ఆ, వీళ్ళు చేయరా, తెలుగుదేశం వాళ్ళు చేయరా, చేస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేయరా, చేస్తారు. నేను అందుకనే ఎప్పటి నుంచి చెప్తుంటాను, ప్రతి పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అవినీతి చేయకుండా కుదరదు కూడా. ఎందుకంటే వాళ్ళు ఖర్చు భయంకరంగా పెట్టి కదా గెలుస్తున్నారు ఒక్కొక్కరు. సో 60,000 కోట్లు పైన మొన్న నేషనల్ లెవెల్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టారు రాజకీయ నాయకులని ఒక ఏడీఆర్ సంస్థ నివేదిక చెప్పింది. హ్మ్. మరి వీళ్ళు అది అనఫ్సీలు ఇంకా ఎక్కువ పెట్టి ఉండే అవకాశం ఉంది. సో ఇంత వేల కోట్లు అంటే 1,00,000 కోట్లు ఒక ఎంపీ ఎలక్షన్లో పెడుతున్నప్పుడు అవి ఎక్కడి నుంచి రావాలి మళ్ళీ వీళ్ళకి సంపాదిస్తామని ఆశ ఉంటేనే కదా పెడతారు. ఎవడు కూడా ఓన్లీ ఎంపీ కావడానికి కోసం ఒక 100-150 కోట్లు, ఎమ్మెల్యే కావడానికి 50 నుంచి 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మళ్ళీ మన అధికారంలోకి వస్తే మనం సంపాదించుకోవచ్చు, మన వ్యాపారాలని డెవలప్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల అంతిమంగా ఆర్థిక ప్రయోజనాలు ప్రధానంగా పనిచేస్తారు. సో వీళ్ళు అవినీతి పాల్పడకుండా ఎలా జరుగుతుంది? ఇది హోల్ మోడల్ ఆఫ్ ద ప్రజెంట్ ఎలక్ట్రల్ పాలిటిక్స్లోనే ఈ ప్రాబ్లం ఉంది. కాబట్టి అందుకని ఈజీగా కేసులు పెట్టగలుగుతారు. పోనీ ఆ కేసులనే ఉన్న ఒక కొలిక్కి తీసుకొచ్చి శిక్షలు వేయిస్తారంటే శిక్షలు వేయించరు. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఓకే. సో అలాగే ధర్మాన కావచ్చు, లేకపోతే వీళ్ళకి కావచ్చు కేసులు పెడతారు. ఇప్పుడు రోజాని కేసులు పెడతారు, ఆమెకు జైల్లో పెడతారు, బెయిల్ వస్తుంది, నడుస్తూ ఉంటాయి. ఇంకొక కేసు పెడతారు. ఇలా హరాస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ హరాస్మెంట్ని తట్టుకోలేక ఏం జరుగుతుందంటే, ఒకటి వైసీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశంలోని ఇంకో దాంట్లో చేరాలి. చేరినప్పుడు వాళ్ళు మళ్ళీ క్లీన్ అయిపోతారు. మనం బీజేపీ నేషనల్ వైడ్ ఇదే కూడా జరుగుతుంది. బీజేపీ అనేక సార్లు తీవ్రంగా ఆరోపించిన వాళ్ళు కూడా ఎన్డీఏలోనో బీజేపీలోనూ చేరితే వాళ్ళ వాషింగ్ మిషన్లో క్లీన్ అయిపోతారు. వాళ్ళ మీద ఇంక కేసులు ఉండవు. కేసు క్లోజర్ పిటిషన్ కోర్టులో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వేస్తారు. అలాగే జరిగిపోతాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబు మీద దాదాపు 7 కేసులు పెట్టారు. ఆ 7 కేసుల్ని ఇప్పుడు సమీక్షిస్తామని చెప్తున్నారు. సమీక్షించడం అంటే అర్థమేమి? ఈ సిఐడి 7 కేసుల్లో కూడా సాక్ష్యాధారాలు లేవు కాబట్టి తీసేస్తుంది, కోర్టుకి క్లోజర్ పిటిషన్ వేసేస్తుంది. సో ఇది మనకున్న ఇవాళ రాజకీయాల మోడలు. కాబట్టి ఈ చంద్రబాబు కూడా అదే పని చేయడం కరెక్ట్ కాదు. జగనే చేస్తున్నాడు. జగన్ చేసి ఇప్పుడు దీనికి అందరూ వాళ్ళు మాట్లాడేది ఏంది? మీకు వెంకటేశ్వరరావుని ఇబ్బంది పెట్టినప్పుడు మీరేమయ్యారు? ఏమవుతాం? దాన్ని కూడా ఖండిస్తాము. వెంకటేశ్వరరావుని చేశారు కాబట్టి మేము చేస్తానంటే ఇంకా తేడా ఏముంది? మళ్ళీ అతనికి కూడా మీరు లేజిటిమసీ ఇచ్చినట్టే కదా. నువ్వు చేసింది కరెక్టే రావు బాబు, మేము కూడా చేసింది కరెక్టే, మళ్ళీ నువ్వు కూడా చెయ్యి అన్నట్టే కదా ఉంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే వ్యవస్థలని నిర్వీర్యం చేయడం. ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రెజరే కదా, రేపు ఐపీఎస్ ఆఫీసర్లంతా మాకు అనుకూలంగా పనిచేయండి అని ప్రెజర్ చేస్తారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ మళ్ళీ వైసీపీ వచ్చినాక కూడా అదే జరుగుతుంది కదా. అంతిమంగా ఏంటంటే అధికారులు కూడా ఆలోచించుకోవాలి. మనం రాజకీయ నాయకులు చెప్పినట్టంతా ఆడితే మళ్ళీ ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది. వెంకటేశ్వరరావుని కూడా ఊరికే వేధించలేదు కదా జగన్. మిగతా వాళ్ళని వేధించకుండా వెంకటేశ్వరరావుని ఎందుకు వేధించాడు? వెంకటేశ్వరరావు కూడా తెలుగుదేశం కార్యకర్తలుగా పనిచేశాడు. సో ఇక్కడ ఈ ఐపీఎస్ కావచ్చు, ఇతర అధికారులలో కూడా ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏంటంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళ పర్సనల్ ఇదిలాగా వాళ్ళు బిహేవ్ చేయడం. వాళ్ళ జగన్కి వెంకటేశ్వరరావు పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టుగా వెంకటేశ్వరరావు బిహేవ్ చేయడం. ఆ 23 మంది ఎమ్మెల్యేలని తెలుగుదేశంలో తీసుకురావడంలో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఇది అన్ని పార్టీలు ఇదే చేస్తున్నాయి. ఇక్కడ మనం కేసీఆర్ అదే చేశాడు కదా, టెలిఫోన్ ట్యాపింగ్ అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా భిన్నంగా పరిపాలిస్తున్నాడా? లేదు. వీళ్ళందరూ ఏంటంటే తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షాలను వేధించడం, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని వేధించడం. ఈ ఓవరాల్గా ఇది వేల గొడవ కాదు కదా, ఇది ప్రజలకు సంబంధించింది, గవర్నెన్స్కి సంబంధించింది. దీనివల్ల డెమోక్రసీ అనేది గంగలో కలిసిపోతుంది. ప్రజల పరిపాలన అందించడం కంటే దీని మీద ఫోకస్ యంత్రాంగం దీని మీద పెట్టాలి. సో ఇది ఈ మోడల్లోనే ప్రాబ్లం ఉంది. ఈ మోడల్కి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. కానీ ప్రజలు కూడా ఎలా తయారయ్యారు? మాకు డబ్బులు ఎక్కువ లేదని వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి. మాకు డబ్బులు లేదు వచ్చినప్పుడు ఎవరు ఇక్కడ శుద్ధపూస కాదు. వీళ్ళు ఇప్పుడు రోజా వాళ్ళ లాంటి వాళ్ళని ఇబ్బందులు పెడతారు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు లోకేష్ని, చంద్రబాబుని వాళ్ళు ఇబ్బంది పెడతారు.
మనం చెప్పుకుంటుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.